హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, లేటెస్ట్‌గా మనం ఐఫోన్ 16 ప్రో మాక్స్ అయితే కొన్నాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు నా ఫోన్‌ని. ఇది 2 డేస్ బ్యాక్ నేనైతే ఆఫ్‌లైన్‌లో అయితే కొన్నా భయ్యా. మరి ఇందులో నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంకా యాక్టివేట్ అయితే అవ్వలేదు. మరి మార్కెట్‌లో దీని యొక్క వాల్యూ అనేది 1,45,000 అయితే ఉంది. కానీ నాకు తక్కువకే దొరికింది. మరి ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ని రివ్యూ చేసినప్పుడు డీటెయిల్‌గా మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కడ పర్చేజ్ చేశాను, ఇలా పర్చేజ్ చేశాను, రివ్యూ ఎలా ఉంది, ఎక్స్‌పీరియన్స్ ఏంటని చెప్పి. సో, ఈ వీడియోలో అయితే మనం యాపిల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. చాలామందికి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మన ఇండియన్ బేస్ మోడల్స్‌కి ఇంకా ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ కాలేదు భయ్యా. 2025లో రిలీజ్ చేస్తా అంటున్నారు. ఇంకా యూకే కావచ్చు, అంటే ఇంకా యూరోప్ కంట్రీ లేదంటే చైనా ఇటువంటి వాళ్ళకి కూడా ఇంకా లేట్‌గా అయితే మనకు రిలీజ్ చేస్తారు. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో చేసుకోవడం ద్వారా మనం యాపిల్ ఇంటెలిజెన్స్‌ని ఇప్పుడే మనం పొందవచ్చు. బట్ ఇవన్నీ కూడా బీటా వెర్షన్‌లో అయితే మనకి యాక్టివేట్ చేయడం జరిగింది. అది కూడా iOS 18.2 మాత్రమే మీరు ఇన్‌స్టాల్ చేసుకొనుంటే అప్పుడు మాత్రమే మీకు యాక్టివేషన్ జరుగుతుంది. ఇప్పుడు నాకు ఏ అప్డేట్ వచ్చింది, తర్వాత మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది లైవ్‌లో చూపిస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా మరి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐఫోన్ 16 ప్రో మాక్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో, 2 డేస్ బ్యాకే తీసుకున్న మొబైల్ ఇది. మరి ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు సెట్టింగ్స్‌లో వెళ్లి అబౌట్ ఫోన్ సెక్షన్‌లో గమనించారంటే మోడల్ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మోడల్ నేమ్ ఐఫోన్ 16 ప్రో మాక్స్. సో, ఇక్కడ iOS వెర్షన్ నాకు 18.2 మీద రన్ అవుతుంది. సో, బిల్డ్ మీకు నెంబర్ చూసుకోవచ్చు. ఈ బిల్డ్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనకు ప్రెజెంట్ యాపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది. మరి కంప్లీట్‌గా బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసామంటే ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని కనబడుతుంది. సో, ఈ ఆప్షన్ వచ్చిందంటే మాత్రమే మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ మీ మొబైల్‌లో సపోర్ట్ చేస్తుందని అర్థం. సో, 15 ప్రో మాక్స్, 15 ప్రో, 16 సిరీస్ మొత్తం వీటికి మాత్రమే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో, ముందుగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ గమనించామంటే ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ జాయిన్ లిస్ట్ అనేది కనపడ్డదు. ఇక్కడ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అనేది బీటా వెర్షన్‌లో అయితే లాంచ్ అయింది. సో, ఇక్కడ చూడండి నేను లాంగ్ ప్రెస్ అయితే చేస్తాం. లాంగ్ ప్రెస్ చేయగానే ఇది మనకి యాక్టివేట్ అయితే జరిగింది కదా! సో, ఇది సింపుల్ సిరి అనమాట. అంటే అందరికీ వచ్చేటువంటి సిరి. మరి ఇలా కాకుండా యాపిల్ ఇంటెలిజెన్స్ వేరేగా వస్తుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజెస్, తర్వాత వచ్చి రీజన్ అని చేంజ్ చేసుకోవాలి. ముందుగా లాంగ్వేజ్ ఇండియా నుంచి మనం యూఎస్‌కి చేంజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ యూఎస్‌ని ఈ విధంగా సెట్ చేసుకుందాం. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. దీని తర్వాత టాక్ టు సిరి ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి జనరల్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ రీజన్ అయితే ఉంటుంది భయ్యా. ఆ రీజన్ కూడా సెట్ చేసుకోండి. లాంగ్వేజ్ అండ్ రీజన్. ఇప్పుడు మనకి యాడ్ లాంగ్వేజ్ కనబడుతుంది. సో, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంగ్లీష్ యూఎస్‌ని సెట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ యూఎస్ ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి యూజ్ ఇంగ్లీష్ యూఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా లాంగ్వేజ్ సెట్టింగ్స్ అయితే జరుగుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావాలి అనుకునేటిది ఆప్షన్స్ మీరు మాక్సిమం వైఫై మీద అయితే ట్రై చేసుకోండి. మీ యొక్క మొబైల్ నెట్వర్క్ సర్వీసెస్ మీద ఇది రాకపోవచ్చు. సో, కొద్దిమందికి వస్తుంది, కొద్దిమందికి రావట్లేదు. సో, అలాంటి వాళ్ళు ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకునేసి వైఫైలో ట్రై చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ సిరి మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు జాయిన్ ద యాపిల్ ఇంటెలిజెన్స్ వెయిట్ లిస్ట్ అని కనబడుతుంది కదా! సో, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అనే ఆప్షన్స్ మొత్తం కనబడతాయి. సో, రైటింగ్ అండ్ సమ్మరైజేషన్ టు స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ ఎరా ఆఫ్ సిరి బిల్ట్ ఫర్ ప్రైవసీ. ఓకే, జాయిన్ వెయిట్ లిస్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ జాయిన్ వెయిట్ లిస్ట్ అని కనబడుతుంది. సో, మనకు కొద్దిగా టైం అయితే పడుతుంది భయ్యా మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సో, ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మీకు అది చూపిస్తాను. మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది డౌన్లోడ్ అవ్వాల్సి ఉంటుంది. సో, అదంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే మాట్లాడదాం. గైస్, మనం ఇన్‌స్టాల్ చేసే ముందు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అనేది డౌన్లోడ్ అవ్వాల్సి ఉంటుంది. సో, నేను చెప్పా కదా! మనం వైఫైలో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే బెటర్‌గా ఉంటుంది గైస్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఎక్కువ డేటాని అయితే కన్జ్యూమ్ చేసుకుంది. సో, మనకి ఇలా కనబడుతుంది ఫస్ట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రిపేరింగ్ అని చెప్పి. సో, కొద్దిసేపు తర్వాత నెక్స్ట్ మనం స్క్రీన్‌షాట్ అయితే కొన్ని తీసుకున్నా. సో, ప్రిపేరింగ్ తర్వాత కింద మనకు కనబడుతుంటుంది. సో, యాపిల్ ఇంటెలిజెన్స్ ఈస్ డౌన్లోడింగ్. సమ్ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి ఫీచర్స్ మే బీ అనవైలబుల్ అంటిల్ ద డౌన్లోడ్ ఈస్ కంప్లీట్. సో, కంప్లీట్ అయినంత వరకు కొన్ని ఫీచర్స్ మనకు లభించవని చెప్పి చెప్తుంది. మరి సిరి రిక్వెస్ట్ అని కనబడుతుంటుంది. ఇక దీని తర్వాత మనకు పర్సెంటేజ్ కనబడుతుంది. ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి. సో, అంతవరకు వెయిట్ చేసుకోవాలి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి టర్న్ ఆన్ యాపిల్ ఇంటెలిజెన్స్ అని కనబడుతుంది భయ్యా. సో, దీనైతే క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైటింగ్ అండ్ సమ్మరైజేషన్ కావచ్చు, లేదంటే స్టార్ట్ ద న్యూ ఎరా ఆఫ్ సిరి, తర్వాత వచ్చి బిల్డ్ ఫర్ ప్రైవసీ ఇలా మళ్ళీ వస్తుంది ఇది. సో, కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకి చూజ్ నోటిఫికేషన్స్ టు సమ్మరైజ్ అని కనబడుతుంది. సో, ఇలా చూసుకోవచ్చు మనకి ఎటువంటి ఆప్షన్స్ కావాలని చెప్పి. చూడండి, న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ చేసుకోవచ్చు, లేదంటే కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఇలా, తర్వాత వచ్చి ఆల్ అదర్ యాప్స్. సో, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. మనకు నచ్చినటువంటి ఆప్షన్‌ని ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మీరు కస్టమైజేషన్స్ మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ కస్టమైజేషన్ సెట్టింగ్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సమ్మరైజ్ ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేశాను. విజువల్ ఇంటెలిజెన్స్ విత్ కెమెరా కంట్రోల్ కనబడుతుంది. సో, కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం.
తర్వాత సిరి కొత్తగా మనకి సిరికి యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, మొత్తం మనకి స్పీక్ టు సిరి మీద క్లిక్ చేయగానే ఇలా ఆటోమేటిక్‌గా సైడ్స్ బార్ మొత్తం కూడా ఇలా మంచి కలర్‌తో బ్లింక్ అవుతూ ఉంటాయి. సో, ఇవన్నీ మీకు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ టైప్ టు సిరి బటన్ అయితే ఇక్కడ కనబడుతుంటుంది భయ్యా. సో, ఇవన్నీ మనకి కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్ అనమాట. ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒకసారి ఈ బటన్ అయితే ప్రెస్ చేద్దాం. చూసారా? సిరి మనకి ఎలా కనబడుతుందో. సో, ఇలా కొత్త ఫీచర్ అయితే మనకి యాడ్ అయ్యడం జరిగింది. సో, ఇన్‌ఫాక్ట్ మీరు లాక్ స్క్రీన్‌లో ఉన్నా కూడా సిరి యాక్టివేషన్ అయితే అయిపోతుంది భయ్యా. చూసారా? ఒక మంచి సౌండ్‌తో సిరి అయితే యాక్టివేట్ అయిపోయింది. సో, ఇలా మీ యొక్క మొబైల్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్‌ని సింపుల్‌గా యాక్టివేట్ చేసుకోవచ్చు. మరి ఇది భయ్యా వీడియో మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. యాపిల్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.